కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో సీఎం పదవిపై నెలకొన్న వివాదానికి చెక్ పెట్టే దిశగా అధిష్టానం అడుగులేస్తోంది. 2023 మార్చిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం సీటు కోసం సిద్దరామయ్య, శివకుమార్ మధ్య వార్ నడిచింది. ఆ సమయంలో 5 ఏళ్ల అధికారంలో చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకునేలా ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. తొలి 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య కొనసాగుతుండగా రెండో 2.5 ఏళ్లు శివకుమార్ సీఎం కావాల్సిందే. అయితే ఈ మధ్య సీఎం సిద్దరామయ్య తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసిన ప్రకటనలతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కన్నడ ప్రజలు తనను సీఎంగా చూడాలనుకుంటున్నారంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి మిగిలిన 2.5 ఏళ్లు సీఎంగా ఎవరుంటారన్న చర్చ కర్ణాటక పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒప్పందం ప్రకారం సిద్దరామయ్య తప్పుకుని శివకుమార్ కు అధికారం అప్పగిస్తారా లేదా తానే 5 ఏళ్లు సీఎంగా చలామణి అవుతారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ తో కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం ఉంది. అయితే మరి అధిష్టానం ఎవరిని బుజ్జగిస్తుంది, హైకమాండ్ ఆదేశాలను ఇద్దరు నేతలు పాటిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో సీఎం పదవిపై నెలకొన్న వివాదానికి చెక్ పెట్టే దిశగా అధిష్టానం అడుగులేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతోంది. సో 2 సంవత్సరాలు 50 రోజులు అవుతోంది. సో మొత్తంగా కూడా మొన్నటి ఎన్నికల్లో అత్యధిక 135 సీట్లతో విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే దాని వెనుక కూడా మొత్తంగా అప్పటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి కర్ణాటక పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి శివకుమార్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సో కర్ణాటకలో ఒకవైపు దేశం మొత్తం కూడా బీజేపీ హవా వీస్తున్నా, కర్ణాటకలో కూడా బీజేపీ గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ డీకే శివకుమార్ తన మొత్తంగా కూడా అన్ని తానే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిపించారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవుతారని అందరూ భావించారు. అయితే ఆ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయంగా ఆ రాష్ట్రంలో నెలకొన్న సామాజిక వర్గం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి రాజకీయ కారణాల కారణంగా సీనియర్ నాయకుడు సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్పారు. సో ఆ సందర్భంలో డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తానే ముఖ్యమంత్రి అవుతాననుకున్నా గానీ అధిష్టానం మాత్రం సిద్దరామయ్య వైపు మొగ్గు చూపడం కాస్త అది మొత్తంగా కూడా కలకలం రేపింది. సో ఆ నేపథ్యంలో మొత్తం సీఎం పదవికి సంబంధించి ప్రమాణ స్వీకారం కొద్ది రోజులు వాయిదా పడినట్టు పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో అధిష్టాన ఇద్దరు నేతలు పిలిపించుకొని బుజ్జగించి ఎటకేలకు సిద్దరామయ్యను సీఎంగా ప్రకటించింది. సో మే 2023 మే 20వ తారీఖున సిద్దరామయ్య సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. సో అప్పటి నుంచి కూడా సీఎం పదవిపై సంబంధించి వాళ్ళ సందర్భాల్లో అనేకమైనటువంటి వివాదాస్పదంగా అంటే సిద్దరామయ్య వర్గీయులు కావచ్చు, అదేవిధంగా డీకే శివకుమార్ వర్గీయులు కావచ్చు, సీఎం పదవిపై రకరకాల చర్చలు ఊహాగానాలు తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా ఆ సీఎం పదవి సిద్దరామయ్య కట్టబెట్టే సందర్భంలో అధిష్టానం ఒక రాజీ ఫార్ములాను ఏర్పాటు చేసిందని చెప్పింది. ఆ రాజీ ఫార్ములా ప్రకారం తొలి 2.5 ఏళ్లు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. తర్వాత 2.5 ఏళ్లు డీకే శివకుమార్ అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే సీఎం అవుతాడు అని చెప్పేసి అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించిందని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపుగా అనుకున్న ప్రకారం 2.5 సంవత్సరాలు కాబోస్తుంది కాబట్టి సిద్దరామయ్య తర్వాత ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆ కర్ణాటక కాంగ్రెస్ సీఎం పదవి పైన చర్చకు తెరలేపిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధిష్టానం ముందు జాగ్రత్తగా అంటే ఇప్పటికే ఒకవైపు బీజేపీ కావచ్చు, ఇతర పక్షాలు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ను కర్ణాటక ప్రభుత్వంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ ముందస్తుగానే ఇద్దరిని పిలిపించి రాజీ చేసి సీఎం పదవి పైన ఏదో ఒకటి తేల్చాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తేదీన ఎల్లుండి అంటే గురువారం రోజు ఢిల్లీకి సిద్దరామయ్య అదేవిధంగా శివకుమార్ ఇద్దరిని పిలుచుకొని కీలక చర్చలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ చర్చలోనే ఈ భేటీలోనే నెక్స్ట్ సీఎం పదవి సిద్దరామయ్య వద్దే కంటిన్యూ అవుతుందా లేకపోతే డీకే శివకుమార్ కు అనే దానిపైన స్పష్టంగా ఒక ఫార్ములా క్రియేట్ చేసే అవకాశం. అంటే రాధాకృష్ణ, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు. దీనిపై అనవసర ప్రచారం వద్దని ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఉద్దేశం ఏమై ఉంటుంది? ఏ నిర్ణయం తీసుకునే అవకాశం? అంటే ప్రస్తుతానికి సిద్దరామయ్య సీఎం పదవి చేపట్టి 2 సంవత్సరాలు 50 రోజులు అవుతోంది. సో మొదట్లో అనుకున్నట్టుగానే 2.5 సంవత్సరాల ఫార్ములా ఒకటి తెరపైకి ఉంది. ఈ నేపథ్యంలో శివకుమార్ సంబంధించి కొంతమంది అనుయాయులు కావచ్చు, అనుచర వర్గం కావచ్చు, డీకే శివకుమార్ కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుందా
అని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో రాజకీయంగా కర్ణాటక ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ముందస్తుగానే అధిష్టానం అప్రమత్తమై ఇలాంటి చర్చలకు తావిచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇద్దరి నేతలను ఇటు సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడే అవకాశం కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అధిష్టానం కేసీ వేణుగోపాల్ ఇద్దరి నేతలకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. 10వ తేదీన మొత్తంగా ఈ యొక్క సీఎం పదవి పైన ఇతరత కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటికే దక్షిణ భారతంలో సౌత్ ఇండియాలో కేవలం 2 స్టేట్లు తెలంగాణ అదేవిధంగా కర్ణాటక 2 అధికారంలో ఉన్నాయి కాంగ్రెస్ కు. సో ఈ 2 స్టేట్లే మొత్తంగా కూడా దేశంలో చాలా కీలకంగా ఉంటున్నాయి. సో అలాంటి తరుణంలో అధికారంలో ఉన్నటువంటి స్టేట్ రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి ప్రభుత్వాన్ని చేజేతులారా పోగొట్టుకునేందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధిష్టానం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏ మాత్రం అవకాశం దొరికినా పక్క నుంచి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇలాంటి తరుణంలో అట్లాంటి బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు పెద్దలకు కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తగానే కొద్దిగా ముందస్తుగానే ఆ ముఖ్య ఇద్దరు నేతలు పిలిపించుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. మరి ఒకవేళ గనక సిద్ధరామయ్య గనక కంటిన్యూగా 5 సంవత్సరాల పాటు నెక్స్ట్ 2.5 సంవత్సరాలు కూడా సీఎం పదవిని చేపడితే డిప్యూటీ సీఎం గా కొనసాగడానికి డీకే శివకుమార్ సిద్ధపడతాడా, లేకుంటే డీకే శివకుమార్ తను అనుకున్నట్టుగానే సీఎం పదవి పైన డిమాండ్ చేస్తాడా? సో అదే జరిగితే కర్ణాటక కాంగ్రెస్ లో మాత్రం పెద్ద ఒక రకమైన చర్చ కావచ్చు, వివాదాన్ని తెరలేసే అవకాశం ఉంటుంది. సో డీకే శివకుమార్ సీఎం అయితే సిద్ధరామయ్య ఒప్పుకోగలుగుతాడా, అదే సందర్భంలో సిద్ధరామయ్య కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ ఒప్పుకుంటాడా అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎవ్వరూ మాత్రం పట్టు వీడకుండా అది కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద కుదుపుకు దారితీస్తోంది. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగానే అధిష్టానం వాళ్ళిద్దరిని పిలిపించుకొని మాట్లాడేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు, డీకే శివకుమార్ ఆర్థికంగా సంపన్నుడు, సో మంచి పొలిటికల్ గా పార్టీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మద్దతు కలిగిన అదే సందర్భంలో సిద్ధరామయ్య సీనియర్ నాయకుడు, మరోవైపు ఒక్కలిగా సంబంధించిన సామాజిక వర్గం కర్ణాటకలో మొత్తంగా మెజార్టీ సామాజిక వర్గానికి కీలక నేతగా ఉంటూ వస్తున్నాడు. చాలా దశాబ్దాలు కలిగిన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కీలక వ్యక్తులకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ సంబంధించి కర్ణాటక సర్కార్ కాంగ్రెస్ సర్కార్ సంబంధించిన భవితవ్యం ఈ ఇద్దరి నేతలపై ఆధారపడి ఉంది. సో ఈ ఇద్దరు ఒకే రకంగా అధిష్టానం చెప్పినట్టు ఫాలో అవుతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది ఏది ఉండదు. అదే లేని తరుణంలో మాత్రం ఏ ఒక్కరు మాత్రం బెట్టు వీడినా లేకుంటే ఏ ఒక్కరు మాత్రం అధిష్టానానికి సంబంధించి మాట వినకుండా లేకుంటే తమ డిమాండ్ పైనే సిద్ధపడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కర్ణాటక కాంగ్రెస్ లో కుదుపు రావడం ఖాయం. సో అదే జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతున్నది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే డీకే శివకుమార్ కు మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. సో అదే సందర్భంలో ఇటు సిద్ధరామయ్యకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారు, నెక్స్ట్ 2.5 ఏళ్ళు కూడా సీఎం అవుతారని చెప్తా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఏం చేయబోతోంది? అధిష్టానం మొన్నటి వరకు రాజీ ఫార్ములా క్రియేట్ చేసింది, కానీ భవిష్యత్తులో ఇంకేదైనా ఇబ్బంది రాకుండా అంటే నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది 10వ తేదీ తెలియ అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.